కార్యాలయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం విశాఖలో ఏర్పాటు చేయాలని సంస్థ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. గత కొంతకాలంగా విశాఖలో ప్రాంతీయ కార్యాలయ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బ్యాంక్ జనరల్ మేనేజర్ రాజ్ కుమార్ మహానా బుధవారం కలెక్టర్ మల్లికార్జున్తో సమావేశమయ్యారు. ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయానికి 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భవనం అవసరమని ప్రతిపాదించారు. దీనికోసం సిరిపురం కూడలోని విఎంఆర్డీఏ కార్యాలయం ఎదురుగా మల్టీ లెవెల్ పార్కింగ్ కోసం నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనంలో 5వ అంతస్తును కేటాయించాలని ఆర్బీఐ కోరుతుంది. ఈ అంతస్తు విస్తీర్ణం 10,000 చదరపు అడుగుల వరకు ఉంది. అది తమకు ఉపయుక్తంగా ఉంటుందని, భవన నిర్మాణ పనులు ఎప్పటికి పూర్తవుతాయని జీఎం ఆరా తీశారు. ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ మల్లికార్జున ఆర్బీఐ అధికారికి స్పష్టం చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. వాళ్ళకేమో వైజాగ్లో ఉంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆఫీసు. కానీ గతంలో వాళ్ళు అట్లాగా వస్తానంటే వద్దు, ఇక్కడ అమరావతిలో చేయమని చెప్పడం వల్లనే ఆగిపోయింది. ఆ తర్వాత పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు విభజన చట్టం పూర్తిగా అమల్లోకి వచ్చేసింది కాబట్టి ఇప్పుడన్నా చేయాలి. రాజధాని అమరావతి, వాస్తవంగా హెడ్ క్వార్టర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ అన్నటువంటిది రాజధానిలోనే ఉంటుంది. హైదరాబాద్లో ఉంటుంది, చెన్నైలో ఉంటుంది, బెంగళూరులో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మరి అమరావతికి తీసుకురావడం అన్నటువంటిది చంద్రబాబు చేస్తారా చూడాలి. లేకపోతే సాక్షి